respected dignitaries on the dais, వాసగిరి వెంకట లక్ష్మీ నారాయణ గారు. ఈ పేరు చెప్పగానే ఎవరా ఆయన అనేటువంటి పరిస్థితుల్లో తన ఉద్యోగాన్నే తన ఇంటి పేరుగా మార్చుకుని జేడి లక్ష్మీనారాయణ గారుగా పిలువబడ్డం అన్నది దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్స్పిరేషన్ ఫర్ ది స్టూడెంట్స్. దెర్ ఈజ్ నో నీడ్ దట్ యూ షుడ్ డ్రీమ్ ఫర్ సంబడి. అబ్దుల్ కలాం గారు, వివేకానందో, మరొకళ్ళు వాళ్ళందరూ మన ముందు లేరు. వాళ్ళ గురించి పుస్తకాల్లో చదివింది మాత్రమే మనం చూస్తాం. వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ గారు ఏప్రిల్ 3, 1965 కరెక్ట్గా ఈ రోజుకి 60 సంవత్సరాల 20 రోజుల క్రితం పుట్టినటువంటి మనిషి. ఉద్యోగాన్ని ఇంటి పేరుగా సాధించడం అంటే అది చిన్న విషయం కాదు. జేడి అన్నటువంటి పోస్ట్కి ఆయన పేరు తీసుకొచ్చారేమో. చాలామందికి జాయింట్ డైరెక్టర్ అంటే ఏంటో అంతకుముందు తెలిసి ఉండదు. ఎలాగైతే టిఎన్ శేషన్ గారు ఎలక్షన్ కమిషన్కి పేరు తెచ్చారో అలా నాకు కనిపించేటువంటిది వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ గారు జేడి అన్నటువంటి సిబిఐ పోస్ట్కి వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయనతో స్టేజ్లో ఆయన పక్కన కూర్చోవడం అంటే నాకు సంబంధించినంత వరకు నా జీవితం ధన్యమైపోయింది. మరో విషయం ఏంటంటే నేను ఈ కాలేజీ యొక్క చరిత్ర వర్తమానంలో ఉండడం మరీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. నేను ఈ కాలేజీలో గత సంవత్సరం వరకు పనిచేసినటువంటి ఒక వ్యక్తిని మాత్రమే. దానికి ఖచ్చితంగా నమస్సుమాంజలి తెలిపిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ కాలేజీ యొక్క మేనేజ్మెంట్, శ్రీధర్ గారు, శ్రీ విద్యా మేడం, సాయి గీతిక. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్పీక్ ఆన్ ది అకేషన్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్పీక్ బిఫోర్ దీస్ స్టాల్వర్డ్స్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్న వాటిని అన్నింటినీ దున్నేసి అసలు చదువు అంటే శ్రీ చైతన్య అనేటువంటి స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళైతే. నాకు ఈ కాలేజీ ఇదివరకు పేరు ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఉండేది. దాన్ని పేరు మారుస్తున్నప్పుడు శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అని మారుస్తున్నప్పుడు పెద్దగా నాకు బాధ అనిపించలే. రీజన్ ఏంటి అంటే ఖమ్మం అంటే శ్రీ చైతన్య, శ్రీ చైతన్య అంటే ఖమ్మం, శ్రీ చైతన్య ఖమ్మం నుంచే మొదలైంది. దేర్ఫోర్ రెండు ఒకటే అనిపించింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ పక్కన కూర్చున్నటువంటి మరో వ్యక్తి సర్వదేవభట్ల మురళీకృష్ణ గారు. ఆయన నాకు గురువు గారు. నాకు పాలిటెక్నికల్లో పాఠాలు నేర్పినటువంటి మాస్టర్. ఆయన పక్కన కూర్చునేటువంటి స్థాయికి నేను వచ్చాను అంటే ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్తున్నటువంటి మరొక పాయింట్ నేను సాధించానేమో, ఇంకా చాలు ఈ జీవితం అనిపిస్తుంది. చదువు అన్నటువంటి ఒక సంస్థ తయారు చేసేటువంటి ఒక సంస్థ, ఒక హ్యూమన్ రిసోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. హ్యూమన్ రిసోర్స్ విత్ 100% skill is the very essential part of any institution to survive, whether it is manufacturing industry, whether it is any service industry or anywhere. 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ దాకా, రేపు పొద్దున మెడికల్లోకి వెళ్తారేమో నాకు తెలియదు కానీ ఇవాల్టి వరకు 1వ తరగతి నుంచి ఇంజనీరింగ్ దాకా మొత్తం. ఇందాక మేడం చెప్తూ పిల్లవాడిని కనగానే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆలోచించారు మేడం, శ్రీ చైతన్య ఉందనిపిస్తుంది.